కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉద్యోగి చేతివాటం చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దేవాలయాల టెండర్ సహాయకుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే ఉద్యోగి ఆలయ నిధులు పక్కదారి మళ్లించారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో అక్కడ భద్రత కల్పించాల్సినటువంటి చాలా భక్తులు నమ్మకంతో వేసినటువంటి ప్రజాధనం, భక్తుల ధనంకు సంబంధించి నమ్మకాలపై ఉన్నటువంటి ధనానికి సంబంధించి పక్కదారి భరించే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వస్తాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే సుప్రసిద్ధ దేవాలయమైన జగిత్యాల జిల్లా కొండగట్టులో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయ సిబ్బంది తీరు సర్వత్రా విమర్శనీయంగా కూడా చెప్తారు. గతంలో కూడా ఆలయ ఉండి లెక్కింపులో కూడా చేతివాటం ప్రదర్శించిన సందర్భాలు, అంతేకాకుండా ఆలయం ఎన్నో కార్యక్రమాల సందర్భంగా కూడా దానికి సంబంధించి ఏదైతే ఆలయానికి సంబంధించి టెండర్లు ఉంటాయో చలువ పొందిన టెండర్ల విషయంలో కూడా ఏదైతే కాంట్రాక్ట్ పాత చలువ పందిలను వేయడం ఇలాంటి అవకతవకలతో కూడా పలు మార్లు కూడా తీవ్ర విమర్శలకు తావిస్తుంది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. అయితే తాజాగా ఈ రోజు ఏదైతే ఒక అధికారి అంటే శ్రీనివాసాచార్య అనే ఒక కుండ టెండర్లకు సంబంధించి అంటే కుండపై గల దుకాణ సముదాయాలకు సంబంధించి అద్దెను వసూలు చేసి అంటే లీజుకి ఇస్తుంటారు. అయితే దీనికి సంబంధించి లీజుకి సంబంధించి అద్దెను వసూలు చేసే ఒక అధికారి తన సొంతానికి 37 లక్షల రూపాయలకు పైగా కూడా వాడుతున్నట్టుగా అయితే ఆ దుకాణాలు నిర్వహించే వారి వద్ద నుంచి టెండర్ల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారి కానీ ఆ డబ్బులను మాత్రం అంజనా ఖాతాలో జమ చేయకుండా తన సొంతానికి వాడుతున్నట్టుగా కూడా దీని మీద అంటే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూడటంతో కూడా సదరు ఉద్యోగి గతంలో కూడా 11 లక్షల రూపాయలకు అక్రమ పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఆలయ అధికారులు అతని వద్ద నుండి 11 లక్షల రూపాయలు రికవరీ చేసి మళ్ళీ అదే ఉద్యోగిని తన పదవిలో కొనసాగించడం కూడా విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికప్పుడు కూడా దేవాదాయ శాఖకు భారీగా గండి కొడుతున్నారు ఇట్లాంటి ఉద్యోగులను కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ పాలనలో దాదాపుగా అధికారులు అంటే ఇటు పోలీసు యంత్రాంగం అయితేనేమి ఇటు దేవాలయ అధికారులకు ప్రతి దాంట్లో కూడా అవినీతి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగుతుంది. కాంగ్రెస్ పరిపాలనలో దాదాపుగా ఇలాంటి అవకతవకలన్నీ బయటపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మనం జగిత్యాల జిల్లా ఏదైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ నటేష్ కి సంబంధించి కూడా ఒక సస్పెన్షన్ ఆర్డర్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రతి అధికారిపై కూడా ఈ ఇటీవల కాలంలో ఒక నిఘా పెంచడమే కాకుండా అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఎంతటి వారైనా సరే కూడా ఎవరిని కూడా ఉపేక్షించబోమంటూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఉద్యోగి 37 లక్షలకు పైగా ఏదైతే స్వాహా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి 2 రోజుల్లో ఏదైతే దానికి సంబంధించి ఆలయ అధికారులకు ఒక రెస్పాన్స్ ఇవ్వాల్సిందిగా కూడా వారు ఒక నోటీసు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 2 రోజుల తర్వాత చర్యలు తీసుకుంటారు. అంటే ప్రతిసారి కూడా అంటే అదే ఉద్యోగి గతంలో 11 లక్షలకు ఏదైతే టెండర్ సంబంధించి అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా రికవరీ చేసే స్థానంలో కొనసాగించడం ఎంతవరకు క్రమము ఆలయ అధికారులకే తెలియాలి. దేవాదాయ శాఖకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఇలాంటి అక్రమార్కులు తమ సొంతానికి డబ్బులు వాడుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు సమర్పించుకుని కానుకలను వేస్తుంటే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడే ఉద్యోగుల వల్ల కూడా దేవాదాయ శాఖకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుందని కూడా చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్. మీరు అన్నట్లు భక్తుల నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించి ఎంతో భక్తితో వేస్తున్న డబ్బులు పక్కదారి పట్టడం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం భక్తులకు సంబంధించి. సో ఇక్కడ భక్తుల నుంచి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏమొస్తున్నాయి, ఎలాంటి డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఇంతవరకు ఆలయ ఈవో ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా శ్రీకాంత్? ఎస్ ప్రధానంగా భక్తుల నమ్మకాలకు సంబంధించి, విశ్వాసాల మీదకి సంబంధించి